వర్ధిల్లాలి రైతు సంఘాల ఐక్యత, ఏర్పాటు చేయాలి కొనుగోలు కేంద్రాలను. కౌలు రైతు సంఘం ఐక్య వేదిక వర్ధిల్లాలి, ఏపీ రైతు సంఘం కౌలు రైతు సంఘం ఐక్య వేదిక మద్దతు రేటు కల్పించాలి, కింటాకి 3,000 రూపాయల బోనస్ ఇవ్వాలి. రైతు సంఘాల ఐక్యత, రైతు సంఘాల ఐక్యత. కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి, కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి. నెల్లూరు జిల్లాలో గత సంవత్సరం ధాన్యం 17,000 రూపాయలకే కొనుగోలు చేశారు. రైతులు, కౌలు రైతులు చాలామంది నష్టపోయారు. కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకోరు, అప్పులో పోలై. కనీసం మద్దతు ధర కూడా ఏదైతే ప్రభుత్వం ప్రకటించిందో 26,300, దాన్ని కొనుగోలు చేసేదానికి కూడా ఆ రోజు కూడా ప్రభుత్వం సహకరించలేదు. అందువల్ల రైతులందరూ దివాలా తీసిన పరిస్థితి గత సంవత్సరం మనం చూసాం. ఈరోజు మొత్తం పంటలు రేపు కోతలకు రాబోతున్నాయి. అందువల్ల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఈ జిల్లాలో ఉన్న ధాన్యాన్ని మొత్తం ప్రభుత్వం సేకరించి కొనుగోలు చేయాలనేటువంటిది. అదేవిధంగా ఏదైతే కేరళలో ఒక కింటాకి 6,800 రూపాయలు బోనస్ ఇస్తున్నారు, ఇక్కడ మన పక్కనే తెలంగాణలో బోనస్ కింటాకి 500 ఇస్తున్నారు, తమిళనాడులో 500 ఇస్తున్నారు. మన రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదు. అందువల్ల కింటాకి 500 బోనస్ ఇచ్చి ప్రభుత్వం ఏదైతే స్వామినాథన్ కమిషన్ ఏదైతే చెప్పారో ఆ రోజు ఏదైతే రైతులు పండించే దానికి కావాల్సినటువంటి మొత్తం కొనుగోలు పెట్టుబడిలో సగభాగం ప్రభుత్వం భరాయించాలనేటువంటిది ఆ రోజు కేంద్ర ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే దాన్ని ఏర్పాటు చేసి రైతులను ఆదుకుంటామన్నారు. అటు కేంద్రం కానీ రాష్ట్రం కానీ రైతులను ఈరోజు దివాలా తీయించేదానికి ప్రయత్నం చేస్తున్నారు. అందువల్ల కలెక్టర్ కానీ అధికారులు కానీ జోక్యం చేసుకొని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఆ విధంగా మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. రెండోది వచ్చేసేసి కౌలు రైతులకు సంబంధించినటువంటిది ఎవరైతే ఉండారో వాళ్ళందరిది కూడా జాబ్ కార్డులు కానీ లేదా అక్కడ ఉండేటువంటి రైతుల నుంచి ఏదైతే కౌలు చేస్తున్నారో ఆ అమౌంట్ కూడా ప్రభుత్వం నుంచి అమౌంట్ కూడా వాళ్ళకి చేరాలి. రెండోది వ్యవసాయ కార్మికులకు సంబంధించినటువంటి ఈరోజు మనం చెప్పుకుంటున్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో రోజు సిపిఎం ఆధ్వర్యంలో అప్పుడు యూపీఏ ప్రభుత్వంలో తీసుకొని వచ్చినటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు పనికి ఆహార పథకాన్ని ఈరోజు నీరు గార్చేదానికి కేంద్రం గాని రాష్ట్రం గాని చూస్తుంది. రాబో కాలంలో ఇలాంటి ఓట్లని ప్రభుత్వాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శిగా ఉన్నాను. ఈ సంవత్సరం మన జిల్లాలో ప్రకృతి సహకరించి వర్షాలు సరిగా పడినాయి. దానిలో భాగంగానే మన జిల్లా మొత్తం మీద సుమారుగా 6,50,000 వరకు వరి సాగు చేయడం జరిగింది. సుమారుగా 20 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అయ్యే పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వం అన్ని గ్రామాల్లో కొనుగోలు సెంటర్లు పెట్టి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు రేటు గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి ఆ మద్దతు రేటుకు అదనంగా క్వింటాలకు 500 రూపాయలు చెల్లించి కొనుగోలు సెంటర్ల ద్వారానే ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే కాకుండా గతంలో కొనుగోలు సెంటర్లు పెట్టినప్పుడు అనేక రకాల సాగులు చూపించి ఆ కొనుగోలు సెంటర్లో బోర్డులు తప్ప కొనే పరిస్థితి లేకుండా ఉన్నది. అటు కాకుండా అన్ని కొనుగోలు సెంటర్లలో కూడా ఆ నిమ్ము శాతం చూసి సరైన యంత్రాలను పెట్టాలని, అదే రకంలో అవసరమైన గోనె సంచులన్నింటినీ సప్లై చేయాలని, అదే రకంగా నిమ్ము విషయంలో కలెక్టర్లు గతంలో అనేక రకాల సలహాలు ఇస్తున్నారు. మామూలుగా 17% వరకు నిమ్ము ఉండొచ్చు, అంతకన్నా 1% అదనంగా ఉంటే కింటాకు 1 కేజీ ఇస్తే సరిపోద్దనే రకంలో నిర్ణయిస్తున్నారు. కానీ ఆ రకంగా కాకుండా ఇక్కడ కొనుగోలు సెంటర్లలో సుమారుగా 850 కేజీలు పుట్టికి తీసుకోవాల్సి ఉంటే 950 కేజీలు కూడా కొన్ని దగ్గర తీసుకునే దౌర్భాగ్యం ఏర్పడింది. అందువల్ల ప్రభుత్వం ఏవైతే ప్రకటించినారో ఆ పద్ధతి ప్రకారం అన్ని గ్రామాల్లో కొనుగోలు సెంటర్లను ఓపెన్ చేయాలని, కొనుగోలు సెంటర్లో మద్దతు రేటుకు అదనంగా 500 రూపాయలు బోనస్ చెల్లించాలని, రైతుల దగ్గర పంటను కొన్న తర్వాత మిల్లర్స్ అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నారు. అటువంటి రైతుకి ఏమి సంబంధం లేకుండా ప్రభుత్వమే ఇవన్నీ చూసుకోవాలని, పంటను కొన్న తర్వాత 48 గంటల లోపల వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయాలని ఈ రకంగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని రైతాంగాన్ని ఆదుకోవాలనే రకంలో తెలియజేస్తున్నాం.